ఆదాం న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్య విషయాలు. గౌరీశంకర్ అండి, నా పేరు గౌరీశంకర్. కానూరు యామిని అనే అమ్మాయిని నేను 2013లో పెళ్లి చేసుకున్నాను. 2013లో మాది ప్రేమ వివాహం. ఆ ప్రేమ వివాహానికి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరు రాలేదు. మేము కడపలో పెళ్లి చేసుకున్నాం, మా సొంత ఊరు కడప కాబట్టి. 2015లో మాకు పాప పుట్టింది. కానీ కానూరు యామినికి ఆల్రెడీ 2009లోనే మ్యారేజ్ అయ్యి 2012లో డైవర్స్ అయిపోయింది. అది నాకు తెలిసే చేసుకున్నాను ప్రేమ వివాహం. అయితే 2016లో వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్తో మేము తిరిగి విజయవాడ రావాల్సి వచ్చింది. నేను ట్రాన్స్ఫర్ చేసుకుని విజయవాడ వచ్చాను జాబ్ పర్పస్. అయితే 2016 నుంచి తన పాత కాంటాక్ట్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మళ్ళీ తన రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. నేను వాళ్ళ తల్లిదండ్రులకి ఈ రిలేషన్షిప్ గురించి చెప్పడం వల్ల నా మీదే తిరగబడడం జరిగింది. నాతోనే గొడవ పడడం జరుగుతుంది. అయితే ఈ 2016 నుంచి ఒక్కొక్కరు చాటింగ్ కానీ, వాట్సాప్ కానీ, వీడియో కాల్స్ కానీ అన్నీ నేను అడుగుతుంటే నా మీదే తిరిగి ఎలిగేషన్స్ పెట్టి నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. నన్ను నా పాపను దూరం చేశారు. దాదాపు 4 సంవత్సరాలు ఉంది పాపను చూసి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను పాపను చూపించకుండా తండ్రి మంచోడు కాదని చెప్పి పాపకు చెప్పి పాపను దూరం చేస్తుంది నన్ను. అయితే దాదాపు ఒక 9 మంది దాకా అన్నారు సార్ ఆమె లిస్టులో. ఇప్పుడు ఒక్కొక్కరి పేర్లు చెప్పాలంటే రఘు ఫస్ట్ పేరు, తర్వాత పవన్ బొప్పన, తర్వాత యార్ల ప్రవీణ్, నాగేంద్ర ప్రసాద్, వంశీకృష్ణ, మనోజ్ కుమార్ రెడ్డి, ప్రజెంట్ ఉన్నవాళ్ళు సూరనేని కార్తిక్ సాయి. సూరనేని కార్తిక్ సాయి ఎవరు అంటే ఈ ప్రజెంట్ యామిని అనే అమ్మాయి స్కూల్లో పనిచేస్తున్న సహ ఉద్యోగి మైనేని రాజకుమారి వాళ్ళ తమ్ముడు. తనతోనే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. అందరికీ నా పాపని అంకుల్ని పిలిపిస్తుంది. కొంతమందిని డాడీని కూడా పిలిపించి వాళ్ళతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంది. దానికి పక్కా ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. రవీంద్ర భారతి నెక్స్ట్ జన్ తులసినగర్, రవీంద్ర భారతి నెక్స్ట్ జన్ స్కూల్లో పనిచేస్తుంది అకౌంటెంట్గా. ఆ స్కూల్లో పనిచేస్తున్న సహ ఉద్యోగి వాళ్ళ తమ్ముడితోనే ప్రజెంట్ రిలేషన్షిప్లో ఉంది. నా పాపని ఇంట్లో పెట్టి వీళ్ళందరితో బయటకు వెళ్తుంది. నా కన్సర్న్ ఏంటంటే నా పాపని అలా ఇంట్లో పెట్టి బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఎవరు ఉండకపోతే ఎవరైనా ఏమైనా చేస్తే ఏంటి పరిస్థితి? నేను ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాను. నా పాప పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఇది ఏంటి అని నన్ను డైవర్స్ అన్న ఇవ్వమంటే 40 లక్షలు డిమాండ్ చేస్తున్నారు సార్. ఫస్ట్ మ్యారేజ్లోనే 28 లక్షల దాకా డౌన్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి డౌరీ. ఇప్పుడు నా దగ్గర 40 లక్షలు అడుగుతున్నారు. 40 లక్షలు ఇస్తే సంతకాలు పెడతా అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నాను. కొంతమంది డాడీ అని పిలిపిస్తుంది, కొంతమంది అంకుల్ అని పిలిపిస్తుంది. వాళ్ళతో పాపని బయటికి పంపించేసి పాల ప్యాకెట్లే కానీ, పానీపూరిలే కానీ, చాక్లెట్లు కానీ తినిపిస్తుంది. మనం జనరల్గా న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాము, చిన్న మిఠాయి తినిపించి ఆడపిల్ల మీద రేప్ చేశారని చాలా చూస్తూనే ఉంటాం. నా కూతురి వయసు 10 ఏళ్ళు. అవతలవాడి మనసు ఎలా ఉంటుందో మనకు తెలియదు. రేపు ఏదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఏమో శారీరక సుఖాల కోసము, మెంటల్లీ ఫిజికల్గా చాటింగ్ల కోసం నా కూతురిని అందరినీ ఎరేస్తుంది. ఇక్కడ ఒక లోకల్లే కాదు, తమిళనాడు, కర్ణాటక కూడా వెళ్ళిపోయింది. తమిళనాడులో రాజ్ కుమార్ అనే ఒకడున్నాడు, ఫేస్బుక్ ఫ్రెండ్ అంట. అతనికి నంబర్ ఇచ్చేసి నా కూతుర్ని వీడియో కాల్ చూపించేస్తుంది. కర్ణాటకలో క్రిష్ అంట, వాడికి ఏకంగా బట్టలు లేకుండా ఫోటోలు కూడా పంపించేసింది. ఆ ఫోటోలన్నీ నా దగ్గర ఉన్నాయి. మొత్తం ఫోన్లో అన్నీ ఉన్నాయి సార్, ఎవిడెన్స్, పక్కా ఎవిడెన్స్. వాళ్ళని ఎలా పడితే అలాగే డాడీ అని పిలిపిస్తుంది. ఒకళ్ళు అయితే కనుక స్కూల్లో జాబ్ చేయకుండా స్కూల్లోనే వీడియో కాల్ చేస్తుంది సార్ పర్సన్స్కి అందరికీ. స్కూల్లోనే వీడియో కాల్ చేస్తుంది పర్సన్స్కి. పైన ఉన్నాడు చూడండి, ఇదిగోండి. ఈ పర్సనే ఇంటికి వెళ్ళి సాయంత్రం ఏం చేయకుండానే బాత్రూంలో ఫోటోలు పెడతాడు సార్. అసలు బాత్రూంలో పెట్టాల్సిన ఫోటోలు ఏమో సార్ అతనికి? బట్టలు లేకుండా ఫోటోలు పెడుతున్నారు సార్. ఎందుకు పెట్టాలి? అసలు అవసరం ఏముంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఎందుకు పెడుతుంది సార్ ఫొటోస్? ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎందుకు పెడతాడు? ఇది యూనివర్సల్ కదా, మనందరికీ తెలిసిన ఆన్సర్. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దీని గురించి. ఇలాంటి వాళ్ళు 9 మంది ఉన్నారు సార్ తన ఫోన్లో. నా 10 ఏళ్ళ కూతురు భవిష్యత్తు ఏంటి? నా భవిష్యత్తు ఏంటి? వీళ్ళకి 40 లక్షలు ఇచ్చి నేను డైవర్స్ తీసుకుంటే నా పాపను అక్కడ వదిలేస్తాను, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా మగవాళ్ళందరి పరిస్థితి ఏమైపోవాలి వీళ్ళ వల్ల? చూడటానికి ఇలా కనపడుతున్నారు, చేసేయన్ని అదో పనులే.
ఒకటి కాదు, రెండు కాదు, 40 లక్షలు కావాలంటున్నారు. నేనేదో పాప పుట్టంగానే ప్రాపర్టీ కొన్నాను, అది రాసి ఇచ్చేయమంటున్నారు. పాపని వదిలేస్తే చాలు, డైవర్స్ ఇచ్చేసినా చాలు, మ్యూచువల్ డైవర్స్. తన దగ్గర తప్పులు ఎన్ని ఉన్నాయి, కనీసం నేను బయటికి కూడా రావట్లే. తన జాబ్ అది చేసుకుంటుంది. నేను మాత్రం జాబులు మారుకుంటే విజయవాడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను పుట్టింది పెరిగిందంతా విజయవాడే, కానీ జాబ్ కోసం హైదరాబాద్ చేసుకోవాల్సి వస్తుంది. నా పరుగు పోతుంది విజయవాడలో. తను మాత్రం 3 నెలలకి 6 నెలలకి ఒక్కొక్కరిని మార్చుకుంటూ పోతుంది. అందరికీ పాపని ఎరేస్తుంది. ఫస్ట్ పాపని చూపిస్తుంది వీడియో కాల్స్లో. అసలు పాపని, మైనర్ పాపని వేరే వాళ్ళకి చూపించాల్సిన అవసరం ఏంటి? సొంత తండ్రికి చూపించకుండా నా నెంబర్ బ్లాక్లో పెట్టేసి నన్ను చూపించకుండా, నా స్కూల్కి వెళ్తే స్కూల్ కూడా పంపించకుండా చేస్తుంది. భర్తకి రైట్స్ ఉన్నాయా నాకు, లేకపోతే తండ్రిగా రైట్స్ ఉన్నాయా నాకు అర్థం కావట్లేదు. నడుస్తుంది సార్, కానీ ఎక్కడ ఏం ఉపయోగం ఉండట్లా. కోర్టుకు తిప్పుతా ఉంటున్నారు నన్ను అంతే. ఎంతసేపు కోర్టుల గురించి తెలిసిందే కదా సార్. 8 సంవత్సరాలు పట్టదు, 5 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. న్యాయం అయితే న్యాయం జరగట్లేదు ఇక్కడ.